గాంధీయిజం సంబంధించిన వరకు ఏంటి అసలు? వాట్ ఈస్ ద గాంధీయిజం? గాంధీజీ ఎంతవరకు ఐడియాలిజం, కమ్యూనిజం, సోషలిజం అన్ని చెప్పుకున్నాం. గాంధీయిజం, గాంధీకి కూడా ఒక ఇది ఉంది. అసలు ఏంటి, వాట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గాంధీయిజం? అసలు గాంధీ అంటే ఏంటి? ఎవరు? హూ ఈజ్ గాంధీ? గాంధీ అంటే ఎవరు అసలు? హూ ఈజ్ గాంధీ? గాంధీ అంటే మనకు తెలుసు కదా, గాంధీ గారు ఎవరు? హూ ఈజ్ గాంధీ? ఫాదర్ ఆఫ్ నేషన్ అనేది ఎవరైనా చెప్తారు, చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. కానీ ఇక్కడ గాంధీజీకి సంబంధించిన వరకు రెండు విధాలుగా మనం చూసుకోవచ్చు. ఫాదర్ ఆఫ్ ది నేషన్, దానికి ముందుగా ఇంకొక విధంగా గాంధీజంలో ఆయన ఏం చెప్పుకోవాలనంటే ఈయన ఒక మోరల్ రెవల్యూషనరీగా చెప్పుకోవచ్చు. అయితే యాక్చువల్ దీని కాన్సెప్ట్ ఏంటంటే ఈయన చాలా 3 వెపన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది వెపన్స్ గాంధీజీ? వాట్ ఆర్ ది వెపన్స్ ఆఫ్ గాంధీజీ? వాట్ ఆర్ ది వెపన్స్ ఆఫ్ గాంధీజీ? What are the main weapons of Gandhiji? AK-47, AK-56, rifles ఉన్నాయా దగ్గర? ఉన్నాయా? ఏముంది? వాట్ ఆర్ ది వెపన్స్ ఆఫ్ గాంధీజీ? సత్యం, చెప్పమ్మా. ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్, నాన్ వైలెన్స్, సత్యాగ్రహం. ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహం. దీస్ ఆర్ ది గుడ్ వెపన్స్ ఆఫ్ గాంధీజీ. అంతే తప్పించి మనం అనేది అనుకునేటట్టుగా వెపన్స్ అంటే ఏదో వెపన్స్ ఉన్నాయని కాదు. AK-47, AK-56 అలాంటివి కాదు. ఆయన దగ్గర నుంచి అంటే సింపుల్ వెపన్స్ అండ్ ఆల్సో మోటివేటెడ్ ద పీపుల్. గాంధీజీ మోటివేటెడ్ ద పీపుల్ అండ్ ఆల్సో అట్రాక్టెడ్ ద పీపుల్. అందుకనే గాంధీ గారిని మనం ఫాదర్ ఆఫ్ నేషన్ గా మనం చెప్పుకుంటాం. అందుకనే ఈజ్ వన్ ఆఫ్ ది ఫాదర్ ఆఫ్ ది నేషన్. అందుకని ఇతను మోరల్ రెవల్యూషనరిస్ట్ గా కూడా చెప్పుకుంటాం. మోరల్ రెవల్యూషనరిస్ట్. రెవల్యూషనరిస్ట్ అంటే వ్యతిరేకం కాదు, మోరల్ గాను. అంటే ఇది ద మోటివేటెడ్ పర్సన్, ఇది మోటివేటెడ్ ద ఆల్ ఇండివిజువల్, ద సొసైటీ. And also he wanted to dissolve the Congress and establish the Lok Seva Sangh after the independence of India. Gandhiji described his role as a citizen of the birth. Gandhiji describes his role as a citizen of the birth. He lived and died for the country. There are patriotism, mainly patriotism, nationalism. Every human being, every Indian living in India, every human being in India compulsory having as a patriotic politics. Patriotism అనేది ఉండాలి. ఇది ఎక్కువగా పేట్రియాటిజం ఎక్కువ ఎక్కడ ఉంటుంది? ముస్లిం కంట్రీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, మన కంట్రీలో తక్కువ. పేట్రియాటిక్ మంది ఉంది. ఎందుకు? కారణం ఏంటి? యూనిటీ అండ్ డైవర్సిటీ. యూనిటీ అండ్ డైవర్సిటీ. యూనిటీ అండ్ డైవర్సిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ యూనిటీ అండ్ డైవర్సిటీ? భిన్నత్వం ఏకత్వం. కరెక్టే. దానికి ఏంటి అసలు ఏంటది? భిన్నత్వం అంటే ఏంటది? యూనిటీ అండ్ డైవర్సిటీ అంటున్నామే, దాని ఎక్స్ప్లెనేషన్ ఏంటి అసలు ప్రాక్టికల్ గా? డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్,
These all people are living in India, but all are equal as Indians. మనందరం ఒకటే, అందరం ఒకటే. మనం ఎన్ని ఉన్నాయి? హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా? 29 స్టేట్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? మానస ఎన్ని? 21. 29. ఈ 29 స్టేట్స్ సంబంధించి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉన్నాయి. These all people are called as ఏంటి వీళ్ళందరూ కలిపి ఏమంటారు? These all people are called as Indians. These all people are called as Indians. వీళ్ళందరినీ కలిపి ఏమంటారంటే ఇండియన్స్ గానే మనం చెప్పుకుంటాం. The word Gandhism itself is a value. He was a practical philosopher. Truth, non-violence are its cardinal principles. ఇప్పుడే చెప్తున్నాం ఆయనకి సంబంధించిన గుడ్ వెపన్స్ అని చెప్తున్నాం. ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ. ఇక్కడ కూడా ఆయనకు సంబంధించిన వరకు ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్ అండ్ ఆర్ ఇట్స్ ది కార్డినల్ ప్రిన్సిపల్స్. వాటినే యూజ్ చేసుకుని మొత్తం అంతా మోటివేట్ చేయగలిగాడు. టోటలీ బ్రిటిషర్స్ ని ఆయన ఒక దీనికి తీసుకొచ్చాడు. ఏ రకమైన వెపన్ ని కూడా వాడకుండా ఓన్లీ ఇలాంటి ఈ రకమైన మోటివేటెడ్ వెపన్స్ ని యూజ్ చేసుకున్నాడు. ఓకే, అందుకనే ఈయన వాడే వెపన్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. మన గాంధీజీ ట్రూత్ ఈజ్ గాడ్ కదా. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కంపల్సరీ స్పీకింగ్ ట్రూత్. ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. అదే ఆ ట్రూత్ ఈజ్ ద గాడ్. ఆ నిజం అనేది భగవంతుడు. ఈజ్ గాడ్ వాస్ ట్రూత్. గాడ్ వాస్ ట్రూత్. ఆ ట్రూత్ అంటేనే గాడ్, గాడ్ అంటేనే ట్రూత్. పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్ ఇస్ ద డెత్ ట్రాప్. పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్. ఇప్పుడు మనం ప్రతిదీ చెప్పుకుంటున్నాం. కారణం ఏంటి? ఇప్పుడు జరిగే రీసెంట్ కరెంట్ ఈవెంట్స్ కూడా తీసుకుంటున్నాం. సమ్ పొలిటికల్ లీడర్స్, సమ్ పొలిటికల్ పార్టీస్ బిగినర్స్ ఆఫ్ ది క్యాస్ట్ రిలీజియన్స్. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాస్ట్ ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. క్యాస్ట్ అన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. అది కాదు. పాలిటిక్స్ వితౌట్ రిలీజియన్ ఇస్ ఏ డెత్ ట్రాప్. అందుకనే ఇందులో పాలిటిక్స్ లో మేము ఇప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ లో మనం చెప్పుకుంటారు. అందుకనే పంచాయతీరాజ్ ఇనిషియేషన్ సెలక్షన్ జరిగేటప్పుడు పొలిటికల్ పార్టీస్ అనేది, అందులో పొలిటికల్ పార్టీస్ అనేది ఇండైరెక్ట్లీ ఇన్వాల్వ్ అవుతారు తప్పించి బట్ నాట్ డైరెక్ట్లీ ఇన్వాల్వింగ్ ఇన్ ద ఎలక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వరు. కాబట్టి ఇది ఒక దీనిగా మనం తీసుకోవచ్చు. గాంధీజీ వాజ్ ఎ హోలీ మ్యాన్ ఇన్ పాలిటిక్స్. ఇన్స్టెడ్ ఆన్ ద ప్యూరిటీ ఆఫ్ ది బోత్ ఎండ్స్ అండ్ మీన్స్. చూసారా, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఈజ్ ద ప్యూరిటీ ఆఫ్ మ్యాన్. ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ మ్యాన్. ఈజ్ ద ప్యూరిటీ ఆఫ్ మ్యాన్. ద స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ప్యూరిటీ ఆఫ్ మ్యాన్ అనేది చెప్పుకుంటాం. వాయిస్ వస్తుందా? అందరికీ వినపడుతుందా? ఆర్ యు అండర్స్టాండ్ మై వాయిస్? yes sir. ఓకే, రైట్. కాబట్టి ఇతను పాలిటిక్స్ అనేది ఇప్పుడు వినపడుతున్నామా? ఇప్పుడు వస్తుందా? ఇక నేను మాస్క్ తో ఉన్నాను, అందుకనే నా వాయిస్ అలాగే రావచ్చేమో. ఇప్పుడు వస్తుందా వాయిస్? yes sir. ఓకే, కాబట్టి పాలిటిక్స్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు పొలిటికల్ పార్టీస్ అనేది లీడర్స్ అనేది ఏం చేస్తారు? జస్ట్ ఓన్లీ కరప్టెడ్. బట్ ప్రీవియస్ ఇయర్స్ గాంధీజీ అండ్ అదర్ లీడర్స్ జస్ట్ లైక్ అండి జయప్రకాష్ నారాయణ్ లోక్ సత్తాకు సంబంధించిన, ఇప్పుడు లోక్ సత్తా కాదు, అప్పుడు సంబంధించిన వరకు ఎవరు? జయప్రకాష్ నారాయణ ఉన్నాడు. జయప్రకాష్ నారాయణ అంటే పార్టీస్, పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ లేని పార్టీస్ పొలిటికల్ పార్టీస్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఇన్వాల్వింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఏ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వకూడదు. అలాంటి రాజకీయాలు అనేది ఉండాలి. అందుకనే గాంధీజీ తీసుకునేది అదే. గాంధీజీ వాజ్ ఎ హోలీ మ్యాన్ ఇన్ పాలిటిక్స్. ఈ ఇన్సిస్టెడ్ ఆన్ ది ప్యూరిటీ ఆఫ్ బోత్ ఎండ్స్ అండ్ మీన్స్. స్టార్టింగ్ అండ్ ఎండింగ్ వరకును రాజకీయం అనేది ఆయన కాంగ్రెస్ పార్టీయే. యాక్చువల్లీ గాంధీజీ యాజ్ ఏ
కాంగ్రెస్ పార్టీ, ఆయనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అని అంటారు. ఇట్ ఈస్ నాట్ ఏ పొలిటికల్ పార్టీ అట్ ది టైమ్ ఆఫ్ ది ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియడ్. కాబట్టి అక్కడ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది కాదు. ఈ బిలీవ్ దట్ ది ట్రూత్ ఈస్ గాడ్ రాదర్ దాన్ గాడ్ ఈస్ ట్రూత్. చూసారా, ఈస్ బిలీవింగ్ ఆన్ ట్రూత్. గాడ్ ఈస్ ట్రూత్, ట్రూత్ ఈస్ గాడ్ అనేది కంప్లీట్ గా ఆయనకు సంబంధించిన వరకును ఒక రకమైన ఇన్స్పిరేషన్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకనే మోరల్ రెవల్యూషనరిస్ట్ గా ఆయన ఐడెంటిఫై అయ్యి ఉన్నాడు. ఫర్ గాంధీజీ నాన్ వైలెన్స్ ఈ ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ఫెయిత్. చూసారా, నాన్ వైలెన్స్ ఆయన కోరుకునేది అదే, నాన్ వైలెన్స్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎనీ వైలెన్స్ యాక్టివిటీ, ఇది సపోర్టింగ్ ద నాన్ వైలెన్స్ యాక్టివిటీ. అహింస హ్యాస్ బోత్ నెగటివ్ అండ్ పాజిటివ్ సైడ్స్. ఇట్ ఈస్ ఎ నెగటివ్ సెన్స్. అహింస ఈజ్ నాట్ ఇండ్యూరింగ్ ఎనీబాడీ. చూసారా, ఇట్ ఈస్ ఎ పాజిటివ్ మీనింగ్. అహింస స్టాండ్స్ ఫర్ ఎ లార్జెస్ట్ లవ్. అంటే బోత్ సెన్స్ నుంచి చూసుకున్నాడు. అహింస అనేది ఎలా ఉండాలి, నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటే అహింస ఈజ్ నాట్ ఇండ్యూరింగ్ ఎనీబాడీ. అలాగనే ఇన్ ద పాజిటివ్ సెన్స్ అహింస స్టాండ్స్ ఫర్ లార్జెస్ట్ లవ్. అంటే ఆయన సంబంధించిన ట్రూత్ అనేది భగవంతుడితో సమానంగా తీసుకున్నాడు, అహింసని కూడా తీసుకున్నాడు. గాంధీజీ అప్లైడ్ ద టెక్నిక్స్ ఆఫ్ సత్యాగ్రహ. మూడవది సత్యాగ్రహం. Gandhiji applied the techniques of satyagraha in politics very successfully. Methods are non-cooperation. సత్యాగ్రహంలో మనం చెప్పుకునేది ఏంటి? సత్యాగ్రహంలో మనం చెప్పుకునేది ఏంటి? నాన్ కోఆపరేషన్, సివిల్ డిజోబీడియన్స్, withdraw, fasting and strike. These are the methods of the సత్యాగ్రహ. సత్యాగ్రహంలో ఇవన్నీ చేస్తారు. గాంధీ గారు సత్యాగ్రహం చేస్తున్నారు. గాంధీజీ సత్యాగ్రహ అట్ ది టైమ్ ఆఫ్ ది బిఫోర్ ఇండిపెండెన్స్. ఆ సత్యాగ్రహం ఇది డిఫరెంట్. అది ఇట్ ఈజ్ నాట్ ఏ నౌ మోడర్న్ పొలిటికల్ లీడర్స్. ఇప్పుడుండే పొలిటికల్ లీడర్స్ చేసే సత్యాగ్రహాలు కాదు. ఇప్పుడుండే సత్యాగ్రహాలు ఏముంటాయి? ఇప్పుడుండే ఫాస్టింగ్ కానీ ఇవన్నీ చేస్తారు. అవన్నీ నవ్ ఏ మోడర్న్ పొలిటికల్ లీడర్స్ నాట్ ఏ ఫాలోయింగ్ ద any satyagraha methods, but the following the just giving some words satyagraha. We are following the satyagraha, but not a following that type of satyagraha at the time of the Gandhiji period. Gandhiji following the different methods in satyagraha: non-cooperation, civil disobedience, withdrawal, fasting and strike. These are the techniques or moral weapons to resist injustice, oppression and tyranny. Chusara, they are the moral weapons to resist the injustice, oppression and the tyranny. దీని నుంచి కాపాడడం కోసం ఆయన తీసుకున్నాడు ఇది. At the time of the 1920-21, what is the incident going on in India? 1920 and 22. Between the 1920 to 22. Yes, correct. Chauri Chaura incident. దానికి సంబంధించి ఆయనకి ఏం చేశాడు? ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ వైలేటెడ్ యాక్టివిటీ. ఎందుకంటే ఆ చౌరీ చౌర సంబంధించిన పోలీస్ స్టేషన్ మొత్తం మన వాళ్ళు కాల్ చేశారు. పోలీసు లోపల పెట్టేసి గడియలు పెట్టి కాల్ చేశారు. సజీవ దహనం చేసేసారు వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు. దట్స్ నాట్ ఎ కరెక్ట్. ఇట్ ఈజ్ నాట్ ఏ వైలెంట్ మెథడ్. అలాంటి వాటిని మనం వాడకూడదు. అందుకని ఇండియన్స్ వ్యతిరేకంగా ఆయన కొంతవరకు ఇచ్చేయడం జరిగింది. సత్యాగ్రహం చేశాడు ఇండియన్స్ కి వ్యతిరేకంగా. అంటే దేనికోసం ఇండియన్స్ కి వ్యతిరేకంగా ఎందుకు చేశాడు? ఈ రకమైన వైలెంట్ యాక్టివిటీస్ చెయ్యకూడదు. ఇందులో బ్రిటిషర్స్ సంబంధించిన ప్రాణాలు చాలా మంది పోయి అక్కడికి 20-25 మంది పోలీసులు లోపల ఉంటుండగా కాల్ చేశారు. మొత్తం బిల్డింగ్ ని తగలబెట్టేశారు. అది కాబట్టి దట్స్ నాట్ ఎ కరెక్ట్. వీఆర్ ఫాలోయింగ్ ద మోరల్ మెథడ్స్. మనం ఎందుకంటే ఇంజస్టిస్, ఆపరేషన్ అండ్ టెర్రర్ ఈ పాలసీస్ కి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అంతేకాని నాట్ ఏ టేకింగ్ ద వైలెంట్ యాక్టివిటీస్ మన చేతిలో తీసుకోకూడదు. అందుకనే ఇతను ఇంకో విధంగా కూడా పిలుస్తారు. గాంధీజీ వాజ్ ఎసెన్షియల్లీ philosophical anarchist అని. Since the state is based on violence, it is exploitative in nature. Truth and non-violence, not force, is the basis of the state. అంటే గాంధీజంలో మనం ఏం చెప్పుకున్నది ఏంటంటే 3 weapons of గాంధీజీ.
అండ్ సత్యాగ్రహ, ఈ 3 వెపన్స్ ని యూజ్ చేసుకుని మొత్తం అంతా కూడా అప్పటికి ఉండే 40 కోట్లు 40 crores ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ ది బిఫోర్ ఇండిపెండెన్స్ 36-40 కోట్ల మధ్యలో ఉండేవారు అప్పుడే. ఇప్పుడు ఎంత? వాట్ ఇస్ ద పాపులేషన్ నౌ? ఇప్పుడు ఎంత ఉంది పాపులేషన్ మంది? 121. 121 కాదు, ఇప్పుడు రీసెంట్ అనాలిసిస్ 136 crores. 136 crores, 136 కోట్లు ఉంది. అతి త్వరలో వీఆర్ బీటింగ్ అబౌట్ ది, ఎవరిని బీట్అవుట్ చేస్తున్నాం? చైనాని బీట్అవుట్ చేయబోతున్నాం. చైనాని బీట్అవుట్ చేయబోతున్నాం. దీనిలోని పాపులేషన్ లో. కానీ ఎలాంటి మనకి ఏది కరోనా లాంటిది వచ్చింది అనుకోండి, పాపులేషన్ మరి మంది కూడా తగ్గిపోయింది. ఎందుకంటే ఇలాంటి వాటికి సరిపోతారు. కాబట్టి మన వాళ్ళు ఎక్కువగా జనాభా ఉంది, కానీ దానికి సంబంధించిన వరకు సరైన మెథడ్స్ ని మనం యూజ్ చేయట్లా. Since the state is based on the violence in the exploitative in nature, truth and non-violence not force the basis of the state. Gandhiji did not believe in the class war. చూసారా? He is not believing in the class war. అతని క్లాస్ వార్ అంటే నమ్మకం లేదు. క్లాస్ వార్ అనేది మనకి ఎక్కడ కనిపించింది? వేర్ ఇస్ ద క్లాస్ వార్? క్లాస్ వార్ అనేది ఎక్కడ చూసాము? క్లాస్ వార్ పక్కటి సోషలిజంలోనా? గాయత్రి, అది కాదు. సోషలిజం కాకుండా ఇంకోటి ఉంది. క్లాస్ వార్ అనేది మనం ఎక్కడ చెప్తున్నాం? క్లాస్ వార్, డిస్క్రిమినేషన్స్ between the different categories of the people, white and black, rich and poor, male and female. It is one of the class war. దాని మీద ఆయనకు పెద్ద నమ్మకం లేదు. ఇది నాట్ బిలీవింగ్ ఆన్ ది క్లాస్ వార్. క్లాస్ వార్ మీద నాకు నమ్మకం లేదు. ఇది అడ్వకేటెడ్ ఫర్ ది క్లాస్ కొలాబరేషన్ అండ్ క్లాస్ కోఆర్డినేషన్. ఈ రిగార్డెడ్ ది ప్రాపర్టీ ఆఫ్ ద ట్రస్టీషిప్. చూసారా? ఈ అడ్వకేటెడ్ ఫర్ క్లాస్ కొలాబరేషన్ అండ్ క్లాస్ కోఆర్డినేషన్. ఇక్కడ కోఆర్డినేషన్, క్లాస్ కొలాబరేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, బట్ నాట్ ఏ క్రియేటింగ్ వార్. ఇక్కడ క్రియేటింగ్ వార్ అనేది ఏమీ లేదు. ది కోఆర్డినేషన్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. కొలాబరేషన్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ ద మెయిన్ థింకింగ్ అబౌట్ ది గాంధీజీ. ఇది కాకుండా ఆయన దృష్టిలో ఉండేది ఇంకోటి ఏంటంటే సర్వోదయ. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ గాంధీజీ. సర్వోదయ. Sarvodaya is a powerful intellectual movement to attain the social, moral and economic independence as the envisaged by Gandhiji. చూసారా? సర్వోదయ అనేది ఏంటంటే ఇంటలెక్చువల్ మూమెంట్ ఆఫ్ సోషల్, మోరల్, ఎకనామిక్ ఇండిపెండెన్స్ as envisaged by Gandhiji. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది కాన్సెప్ట్. ఆయనకు సంబంధించిన కాన్సెప్ట్ లో సర్వోదయ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఏంటి సర్వోదయ మీన్స్? ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ న్యూ సోషల్ ఆర్డర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్, లవ్ and non-violence. సర్వోదయ అంటే అర్థం ఏంటి? The establishment of a new social order. The establishment of a new social order on the basis of truth, love and non-violence. చూసారు? దాన్నే మళ్ళీ తీసుకున్నాడు. దీన్ని బేస్ చేసుకునే వచ్చేది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది న్యూ సోషల్ ఆర్డర్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సోషల్ ఆర్డర్. It aims towards the creation of the social order free from every form of authority. అంటే every human being living in society compulsory having some liberty, freeness. అది దానికి సంబంధించింది. దాని ఎయిమ్స్ ఏంటి అంటే సర్వోదయ తలకి ఎయిమ్ ఏంటంటే every human being having some freeness, freedom, liberty ఉండాలి. అది అందుకని సర్వోదయ అనగానే మనం ఏం చెప్పుకుంటామంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ న్యూ సోషల్ ఆర్డర్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది ట్రూత్, లవ్, నాన్ వైలెన్స్. అలాగే లేబర్ ఈజ్ ద జాయ్ ఆఫ్ లైఫ్. లేబర్ ఈజ్ ద జాయ్ ఆఫ్ లైఫ్. శ్రమే. శ్రమనే ఎక్కువగా నమ్ముకుంటారు. అందుకనే ఏం చేస్తారంటే లేబర్ ఈజ్ ద జాయ్ ఆఫ్ లైఫ్. ఈజ్ ద ఐడల్ ఆఫ్ ది సర్వోదయ సొసైటీ. It
calls for the moral, social and economic upliftment on the individual. Wealth will be the common property. ఇక్కడ వెల్త్ అనేది ఏంటి అని అంటే నాట్ హెల్త్, వెల్త్ is the common property. ఈ సర్వోదయ మూమెంట్ లో ఆయన చెప్పుకుంది ఏంటంటే వెల్త్ is the common property. The existing society is to be gradually transformed into a Sarvodaya society by modifying and purifying the existing institutions till the people are the worthy to be the free of the state and government. చూసారా, the existing society to be the gradually transformed to the Sarvodaya society. పాతకాలం నుంచి కొత్త కాలంలోకి రావాలి అంటే everyone compulsory modify and purify existing institutions till the people are worthy to be the free of the state and government. The present state can be modified gradually through the non-violence, decentralization, Swaraj, Janashakti, cottage industries, common heritage approach, secularism and Lokaniti, partyless democracy. ఇంతకుముందు చెప్పాను జేపీ తరది Lokaniti అదే partyless democracy in the place of the Rajaniti. గాంధీ గారు చెప్తున్న ఇవన్నీ కంపల్సరీ ఉన్న డీసెంట్రలైజేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఏ సెంట్రలైజ్, డీసెంట్రలైజ్ దెన్ ది నేషనల్ డెవలప్. అందుకనే డీసెంట్రలైజేషన్ అనేది ఉండాలి, దానికి కాటేజ్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి అండ్ కామన్ హెరిటేజ్ ఆఫ్ వెల్త్ అనేది ఉండాలి. సెక్యులరిజం, ఎవ్రీవన్ ఫాలో ది సెక్యులరిజం అండ్ లోక్నీతి, పార్టీలెస్ డెమోక్రసీ ఇస్ ద ప్లేస్ ఆఫ్ రాజనీతి. And also a Sarvodaya strives to establish the communal harmony and remove the untouchability. చూసారా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది కమ్యూనల్ హార్మోనీ. ఇక్కడ ఎలాంటి డిస్క్రిమినేషన్స్ ఉండకూడదు. దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్స్ ఇన్ ద సొసైటీ, ఎవ్రీ వన్ హ్యావింగ్ ఎ హార్మోనిక్ సొసైటీ, కమ్యూనల్ హార్మోనిక్ సొసైటీ అనేది. అండ్ రిమూవ్ ద అన్టచబిలిటీ, గాంధీ గారు కోరుకున్నది అదే, రిమూవ్ ద అన్టచబిలిటీ. అనేది మనకు కాన్స్టిట్యూషన్ లో విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ ద అన్టచబిలిటీ ఇస్ ద క్రైమ్? విచ్ ఆర్టికల్ ఇండికేటింగ్ అన్టచబిలిటీ ఇస్ క్రైమ్? పల్లవి 17th, Article 17. Yes, correct. 17. Article 17 indicating the untouchability is crime. గాంధీ గారు చెప్పిన, అంబేద్కర్ చెప్పిన, వీళ్ళందరూ చెప్పింది ఏంటి అంటే టు రిమూవ్ ద అన్టచబిలిటీ, ఎస్టాబ్లిష్మెంట్ ది కమ్యూనల్ హార్మోనీ. అలాగే సర్వోదయ స్టాండ్స్ ఫర్ ది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రొహిబిషన్ అండ్ ది ఎంకరేజ్ ఆఫ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. చూసారా, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. విలేజ్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ డెవలప్ చేయబడ్డాడు. గాంధీ గారు చెప్పింది ఏంటి అని అంటే టు డెవలప్ ద స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇన్ ద విలేజెస్. ఆ స్మాల్ స్కేల్ విలేజెస్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఏంటి? ఖాదీ పండరీస్, ఖాదీ అది డెవలప్ చేయాలి. సర్వోదయ ప్లీజ్ టు మేక్ విలేజ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఏ స్ప్రెడ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్. చూసారా, విలేజ్ as a unit of a self government. సెల్ఫ్ గవర్నమెంట్ అనేది ఉంది, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అని అంటారు. హూ ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా? హూ ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా? హనుమంతరాయ్ మెహతా అంటే 3-tier సిస్టమ్, అది 3-tier సిస్టమ్. కానీ యాక్చువల్ గా మనకి చెప్పింది ఏంటి అని అంటే ఈ తరగతి ఎవరమ్మా, ఎవరు? లార్డ్ రిప్పన్. ఎస్, కరెక్ట్, లార్డ్ రిప్పన్ ఇంట్రడ్యూసింగ్ ద లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఇన్ ఇండియా. ఈజ్ ద వన్ ఆఫ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇన్ ఇండియా, అంటే ఫ్రమ్ బ్రిటిష్ లో వచ్చిన గవర్నర్ జనరల్. ఈయన ఎక్కువగా మెయిన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ని ఈయన ఎక్కువ ఎంకరేజ్ చేయడం జరిగింది. కాబట్టి అందుకనే అతన్ని ద ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ గా కూడా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ సర్వోదయ ప్లీడ్స్ టు మేక్ ఎ విలేజ్ ఆఫ్ ది యూనిట్ ఆఫ్ సెల్ఫ్ గవర్నమెంట్ విత్ ఎ స్ప్రెడ్ ఆఫ్ బేసిక్ ఎడ్యుకేషన్. యాక్చువల్ గా ఏముందంటే ఎక్కువగా ఇన్ ఏన్షియంట్ పీరియడ్ ఆర్ ది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ లిటరసీ, ఇల్లిటరేట్స్, నెంబర్ ఆఫ్
of illiterate people are living in villages. First of all, giving the education to the villages. First of all, giving the education. Literate the people in the village level. విలేజ్ లో ఉన్న పీపుల్ అందరిని కూడా లిటరేట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంటాయి. సర్వోదయ సపోర్ట్స్ ఉమెన్స్ లిబరేషన్ మూమెంట్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ పర్సన్. చూసావా, ఎక్కువగా ఏం చేస్తుందంటే ఉమెన్ ఎడ్యుకేషన్ సంబంధించి ఉమెన్ లిబరలైజేషన్ ఉమెన్స్ లిబరేషన్ మూమెంట్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ పర్సన్. వాళ్ళకి మంచి వాల్యూ ఇవ్వాలి ఉమెన్ అనేది. ఎందుకు కారణం ఏంటి అని అంటే ఇండియన్ తాలూకా ట్రెడిషన్ అండ్ కస్టమ్స్ లో మనం ఎక్కువగా చేసేది ఏంటి అని అంటే వీఆర్ వర్షిపింగ్ ద ఉమెన్ కంపల్సరీ. ఎందుకంటే వాళ్ళని వర్షిప్ చేస్తుంటారు, ఎందుకంటే స్త్రీని గౌరవిస్తాం. వీఆర్ రెస్పెక్టెడ్ ద ఉమెన్. అందుకని ప్రతి దానికి చెప్తుంటారు రెస్పెక్టెడ్ ఉమెన్. కారణం ఏంటి అని అంటే మనకి మదరే ఈజ్ వన్ ఆఫ్ ది గురు ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్. చైల్డ్హుడ్ దగ్గర నుంచి మనకి ఫస్ట్ ఎవరు ఆయన మదర్ అండ్ ఫాదరే. కానీ అందులో ఎక్కువ మెయిన్ ప్రియారిటీ గివెన్ టు ద మదర్. కాబట్టి ఇక్కడ మదర్ అనేవి అంటే ఉమెన్ అనే కేటగిరీకి సంబంధించిన వరకు వాళ్ళకి ఎక్కువగా ఉమెన్ లిబరేషన్ మూమెంట్ విత్ ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్, అందరితో సమానంగా ఉంటుంది. అందుకనే ఈ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ లో ఇప్పుడు ఏం చేశారనంటే 50% రిజర్వేషన్స్, 33% రిజర్వేషన్ నుంచి 50% రిజర్వేషన్స్ గివెన్ టు ద ఉమెన్ కేటగిరీ. 33% నుంచి 50% కూడా రిజర్వేషన్స్ అనేవి పెంచడానికని చూస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన వారికి ఇవ్వడానికని. అంటే కారణం ఏంటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళకి మెయిన్ ప్రియారిటీ ఇవ్వడానికి ఇంపార్టెన్స్. అందుకనే సర్వోదయ అల్టిమేట్లీ ఎయిమ్స్ అట్ అంత్యోదయ త్రూ ద డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టు ద వీకర్ క్లాసెస్ ఆఫ్ ద సొసైటీ. సర్వోదయ దాని తర్వాత ఏమైంది అంటే అంత్యోదయ త్రూ ద డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్, వీకర్ క్లాసెస్ ఇన్ ద సొసైటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్డ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇక్కడ ఉండే వాళ్ళని డెవలప్ చేసుకురావడం, వాళ్ళు ఉండేదాన్ని వీకర్ సెక్షన్స్ ని డెవలప్ చేసుకురావాలి. దెన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజెస్, అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఫ్రమ్ గాంధీయిజం? ఇదే ఇచ్చారు మీకు, తక్కువగా ఇచ్చారు, క్వార్టర్స్ సరిపోతున్నాను అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివింగ్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ గాంధీజీ, దెన్ రైట్ ది గాంధీయిజం అండ్ సర్వోదయ. ఇది ఎనఫ్. ఓకే, మీరు గాంధీయిజం గురించి చెప్పమ్మా. హలో చెప్పమ్మా, నా వాయిస్ అవుతుంది. Will you send it, sir, or we should write? Yes, I will send it. I will send it, but not right on book. Okay, sir. Thank you. I will send it. Okay, sir. Okay. You understood this Gandhism and Sarvodaya? Yes, sir. మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే 3 కాన్సెప్ట్స్ మీరు తీసుకోవాలి. గాంధీ గారు తీసుకున్న కాన్సెప్ట్స్ మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ సత్యాగ్రహ. దెన్ అనదర్ కాన్సెప్ట్ ఇది సర్వోదయ అంటే అంత్యోదయ అనేది వస్తుంది. ఓకే, వస్తుంది అంతే. ఓకేనా? రైట్, ఒకసారి అది తీసి ఒకసారి చదవండి. నేను మెటీరియల్ కూడా పంపిస్తానండి. మీకు ఈ టైం అవైలబుల్ అయినా పర్వాలేదా? కారణం ఏంటి అని అంటే యాక్చువల్ గా మనం మార్నింగ్ సెషన్ తీసుకుందానంటే ప్రిన్సిపల్ గారు మార్నింగ్ మేము మాట్లాడతాం, ప్రిన్సిపల్ గారు గాయత్రి గారు మాట్లాడుతుంటే యాక్చువల్ గా మార్నింగ్ సెక్షన్ లో వాళ్ళకి 12 వరకు ఇది ఉంటుంది కదా, ఫ్రీనెస్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా బయటకు వెళ్ళాలని ఏం చేస్తుంటారు. ఆఫ్టర్ 12 తర్వాత మనం క్లాసులు తీసుకుందాం అన్నారు. మార్నింగ్ సెషన్ క్లాసులు కాకుండా ఆఫ్టర్నూన్ సెషన్ లోనే అన్ని క్లాసులు అవుతున్నాయి కదా సార్. ఒకసారి మీరు వాళ్ళ ఒపీనియన్ తీసుకుని దాన్ని యూ స్టార్ట్ ద క్లాసెస్ అని అన్నారు.
అందుకనే మీకు మెసేజ్ పెట్టున్నాను. ఈ లోపల ఎకనామిక్స్ మాస్టర్తో మాట్లాడితే ఉంది సార్, నేను ఈ రోజు నుంచి 1 to 2 hours స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పారు. అప్పుడే నేను చెప్పాను, ఎవరు అమ్మాయికి చెప్పాను, మా తన మెసేజ్ మార్చు అని చెప్పాను. ఎవరు ప్రమోదరే ఎవరు? ప్రతిభ సార్. ప్రతిభకి చెప్పాను. ఇంకా మెసేజ్ మార్చింది. అందుకనే 2 to 3 hours అనేది మనకి యాక్చువల్ గా మీకు ఇది అవ్వకపోవచ్చు, కానీ మీకే కాదు నాకు కూడా ఇంట్రెస్టింగ్ కాదు. కానీ బట్ వాళ్ళు చెప్పింది అదే, ఆఫ్టర్నూన్ సెషన్ లోనే క్లాసెస్ తీసుకోమంటున్నారని, ఆఫ్టర్ 12 తర్వాతనే. అందుకనే 12 తర్వాత 12 to 1 మీకు ఎవరేంటుంది కాంట్రాక్ట్ ఉంది కదా మేడం, ఎవరు ఉంది కాబట్టి మరి అలాగే 1 to 2 ఎకనామిక్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయొద్దు. 2 to 3 అన్నారు. నా వరకు అయిపోయినా ఇంకేమున్నాయా? ఇంగ్లీష్ ఉంది సార్. అది ఆయన ఎప్పుడు తీసుకుంటారు? 3 to 4. 8 to 4. మరి కొద్దిగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు విడిపెడుతున్నానంటే, ఒక్కసారి ఆ బుక్ అలాగే ఒక 5-10 minutes ఒక్కసారి రివ్యూ చేసుకోగలిగితే, నేను ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఎంతవరకు ఎలా ఉంది ఏంటనేది మీకు అర్థం అవుతుంది. అంతే, ఒక్కసారి చదవండి. కానీ ఈ గాంధీజం మీద నేను మెటీరియల్ పంపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్.